హలో ఎవ్రీవన్. ఇక్కడ ఒక అతన్ని చూపిస్తున్నాను కదా! తనని చూస్తే నాకు జాలనిపించిందనమాట. ఎందుకంటే తను బర్రెలు మేపేవాడు. తను బర్రెలు అటు ఇటు సతాయిస్తున్నాయంట. అటు ఇటు తిరిగి సతాయిస్తున్నాయంట. అవి ముళ్ళ కంచెల నుంచి కూడా బయటికెళ్ళిపోతున్నాయి. తిను వెళ్ళాక రూమ్ చుట్టూ తిరిగిపోతున్నాడు. సమ్మర్‌లో ఇతను బర్రెలు మేపడానికి ఇటువైపు వచ్చాడు. అంటే కాలువలో నీళ్ళు తాపడానికి. అప్పుడు మా ఇంట్లో ఒకసారి నీళ్ళిచ్చాను. అది గుర్తుపెట్టుకొని మరి నన్ను బాగున్నావా అమ్మ అని అడిగితే నాకైతే అనిపిచ్చింది. ఒక్కసారి నీళ్ళిచ్చినందుకు నన్నైతే పలకరించాడనమాట. బాగున్నానండి అని చెప్పాను. తనైతే బర్రెలు సతాయించడంతో చాలా చిరాకుగా ఎళ్ళిపోతున్నాడు. పాలైతే రూ. 75 ఇక్కడైతే ఖమ్మంలో అయితే. ఇంతకుముందయితే రూ. 70కి ఇచ్చారు. ఇప్పుడు 75 కూడా దాటిందంట. అంటే రూ. 8 వచ్చి కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బర్రెలు మేపుకొని ఇంటికెళ్ళాలి. మళ్ళా ఆ ఇంటి దగ్గర వాటికి సేవ చేయాలి గదా! సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ.